ప్రపంచ ఆర్థిక అభివృద్ధి నివేదికను ఎవరు రూపొందిస్తారు? 1978 నుంచి ప్రపంచ బ్యాంక్ ప్రతి సంవత్సరం కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా, కొనుగోలు శక్తి సామర్థ్య తలసరి GNI ఆధారముగా ప్రపంచ ఆర్థిక అభివృద్ధి నివేదికను రూపొందించి విడుదల చేయుచున్నది. ప్రతి దేశానికి కొనుగోలు శక్తి సామర్థ్యం తలసరి GNI ఆధారముగా గణన చేయడానికి అట్లాస్ పద్ధతిన గణన చేయుచున్నది. ఈ అట్లాస్ పద్ధతి అనేది అట్లాస్ పద్ధతిలో 4 కారకాంశములను ఎంపిక చేసుకున్నది. అవి ఏమిటంటే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణము, మారకపు రేటు, జనాభా వృద్ధి. ప్రతి దేశమునకు ఈ 4 కారకాంశముల ఆధారముగా కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా స్థూల జాతీయోత్పత్తిని గణన చేయుచున్నది. ఈ స్థూల జాతీయోత్పత్తిని గణన చేసి ఆ దేశము యొక్క జనాభా చేత భాగించగా కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా తలసరి GNI అనేది వస్తుంది. ఈ తలసరి GNI ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలను 4 వర్గాలుగా విభజించినది. వాటిలో భాగంగా 1/7/2025న 2025-26 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక అభివృద్ధి నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసినది. ఈ నివేదిక ప్రకారము అల్పాదాయ వర్గ దేశాలంటే ఒక దేశము యొక్క కొనుగోలు శక్తి సామర్థ్య తలసరి GNI 1135 అమెరికన్ డాలర్లు కానీ అంతకంటే తక్కువగా ఉంటే దానిని అల్ప ఆదాయ వర్గ దేశముగా పరిగణించినారు. ఒక దేశము యొక్క తలసరి GNI 1136 అమెరికన్ డాలర్ల నుంచి 4495 అమెరికన్ డాలర్ల మధ్య ఉంటే అల్ప మధ్యస్థ ఆదాయ వర్గ దేశమని, 4496 నుంచి 1395 డాలర్ల మధ్య ఉంటే అధిక మధ్యస్థ ఆదాయ వర్గ దేశమని, 13,936 అమెరికన్ డాలర్లు అంతకంటే అధికంగా ఉంటే దానిని అధిక మధ్యస్థ అధిక ఆదాయ వర్గ దేశమని అంటారు. మరి 2025-26 ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం భారత్ యొక్క తలసరి GNI 2650 అమెరికన్ డాలర్లు. అయితే భారత్ అనేది అల్ప మధ్యస్థ ఆదాయ వర్గ దేశ జాబితాలో కలదు.